తమిళనాడు రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరిగిపోయి ముఖ్యమంత్రిగా విజయ్ గారి ప్రమాణ స్వీకారం కూడా చేసేసి కొన్ని నెలలు గడిచిపోయింది. ఇప్పుడు కేంద్ర ఎన్నికల కమిషన్ ఒక కీలక నిర్ణయం కూడా తీసుకుంది. స్టాలిన్ గారి సొంత నియోజకవర్గం కొలత్తూర్ అసెంబ్లీ నియోజకవర్గంలోని 14 పోలింగ్ కేంద్రాల్లో ఉపయోగించినటువంటి ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల పనితీరును పరిశీలించే ప్రక్రియను కూడా ప్రారంభించింది కేంద్ర ఎన్నికల కమిషన్. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల ఫలితాల మీద తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తూ డిఎంకే అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ గారు దాఖలు చేసినటువంటి దరఖాస్తు ఆధారంగా ఎలక్షన్ కమిషన్ ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. సో కొలత్తూరు నియోజకవర్గం స్టాలిన్ గారికి కంచుకోట. 2011, 2016, 2021 ఈ 3 ఎన్నికల్లో ఆయన హ్యాట్రిక్ కొట్టాడు. మొన్నటి ఎన్నికల్లో ఓడిపోయాడు. అది కూడా కేవలం 8,795 ఓట్ల తేడాతోనే అధికార టీవీకే పార్టీ అభ్యర్థి విఎస్ బాబు చేతిలో పరాజయం పాలయ్యాడు. ఈ ఎన్నికల్లో విజేతగా నిలిచినటువంటి విఎస్ఎన్ బాబుకి 82,997 ఓట్లు రాగా స్టాలిన్ గారికి 74,202 ఓట్లేమో పోలైనట్టుగా తెలుస్తుంది. ఈ ఫలితం మీద ముందు నుంచే స్టాలిన్ గారు అసంతృప్తితోనే ఉన్నాడు. ఈవీఎంల పనితీరును పరిశీలించాలని చెప్పేసి కేంద్ర ఎలక్షన్ కమిషన్కి దరఖాస్తు చేసుకున్నాడు. సో దీని మీద ఎలక్షన్ కమిషన్ సానుకూలంగా స్పందించింది. కొలత్తూరు ఈవీఎంలలో ఉండే మైక్రో కంట్రోలర్ల వెరిఫికేషన్ ప్రక్రియను కూడా ప్రారంభించడం జరిగింది. ఈవీఎంల భద్రత అదేవిధంగా సాఫ్ట్వేర్ పనితీరును పరిశీలించేందుకు మాత్రమే అని చెప్పేసి వాళ్ళు చాలా స్పష్టంగా చెప్పడం, దీన్ని రీకౌంటింగ్గా భావించరాదు అని చెప్పేసి కూడా ఎలక్షన్ కమిషన్ స్పష్టం చేసింది. ఇక్కడ వెరిఫికేషన్ చేయడంలే, రీకౌంటింగ్ చేయడంలే, జస్ట్ సాఫ్ట్వేర్ అదేవిధంగా దాంట్లో ఉపయోగించే మెటీరియల్ ఏదైతే ఉందో చిప్స్ అవి ఉన్నాయా లేదా, మంచిగా పనిచేస్తున్నాయా లేదా అన్నది మాత్రమే స్పష్టం చేస్తారంట. సో ఈ తనిఖీ చెన్నై చందాద్రిపెట్టెలోని ఈవీఎం స్ట్రాంగ్ రూమ్లో ఆరంభమైంది. అదేవిధంగా BHEL కంపెనీ ఇంజనీర్ల ప్రత్యక్ష పర్యవేక్షణ కూడా ఈ ప్రక్రియ కొనసాగుతుందంట. సో ఈ వెరిఫికేషన్లో భాగంగా మొత్తం 42 బ్యాలెట్ పేపర్లు, 14 కంట్రోల్ యూనిట్లు, 14 వీవీప్యాట్లను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారంట. సో ఈ నియోజకవర్గంలో పోటీ చేసిన ఇతర అభ్యర్థులు అందరూ కూడా స్వయంగా హాజరై ప్రక్రియను ప్రత్యక్షంగా చూడొచ్చు అని చెప్పేసి ఎలక్షన్ కమిషన్ కూడా చెప్పడం జరిగింది. సో దీనికి సంబంధించి అందరు కూడా ఆహ్వానాలు కూడా పంపారంట. అదేవిధంగా బెల్ కంపెనీ ఇంజనీర్లు మొదట ఈవీఎంలలో భద్రపరిచేటువంటి ఫలితాలను స్క్రీన్ మీద ప్రదర్శిస్తారంట. సో అభ్యర్థులు వారి తరపున ప్రతినిధులు ఈ ఫలితాలను తాము గతంలో నమోదు చేసుకున్న ఫారం 20 రికార్డులతో సరిపోల్చుకోవచ్చు. ఇది ముగిసిన తర్వాత పాత డేటాను పూర్తిగా తొలగిస్తారంట. తర్వాత బేసిక్ మాల్ పోల్ నిర్వహిస్తారంట. తర్వాత రెండో విడత మాక్ పోల్లో భాగంగా ప్రతినిధులు కనీసం 500 నుండి గరిష్టంగా 1,400 ఓట్లను టెస్ట్ ఓట్లుగా వేసి ఈవీఎంల పనితీరును టెస్ట్ చేస్తారంట. చివరగా మైక్రో ప్రాసెసర్ ధృవీకరణ పూర్తయిన తర్వాతే వాటికి సర్టిఫికేషన్ కూడా ఇస్తారు అని చెప్పేసి తెలుస్తుంది. సో స్టాలిన్ గారి నియోజకవర్గం కొలత్తూరుతో పాటు కాంచీపురం నియోజకవర్గంలోని ఉత్తర మేరూర్ అదేవిధంగా విరుదునగర్ జిల్లాలోని రాజపాలయం అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ ఓడిపోయినటువంటి అభ్యర్థుల మేరకు ఈవీఎంల తనిఖీ జరగబోతుందంట. ఒక్క ఓటు తేడాతో ఫలితం తారుమారైన శివగంగా జిల్లా తిరుపత్తూర్ నియోజకవర్గ ఈవీఎంలలో కూడా ఈ తనిఖీ ప్రస్తుతానికి నిలిచిపోయిందంట. ఇక్కడ డిఎంకే అభ్యర్థి పెరియ కరుప్పన్ ఓటమికి సంబంధించినటువంటి ఎన్నికల కమిషన్ ప్రస్తుతం హైకోర్టు పరిధిలో విచారణలో ఉండటమే ఇందుకు ప్రధాన కారణం అని చెప్పేసి కూడా తెలుస్తుంది. ఇక్కడ రీవెరిఫికేషన్ చేయడం లేదు, రీకౌంటింగ్ చేయడం లేదు, జస్ట్ మిషన్ ప్రాపర్గా పనిచేస్తుందా లేదా అన్నది మాత్రమే ఎలక్షన్ కమిషన్ చెక్ చేస్తుందంట. ఒకవేళ మళ్ళీ ఆ మిషన్ ప్రాపర్గా పనిచేస్తుందా లేదా అనేసి మాక్ పోలింగ్ చేస్తారంట. అంతేగాని రీకౌంటింగ్ చేయరు, రీవెరిఫికేషన్ ఉండదు. ఎంత చాకచక్యంగా మన ఎలక్షన్ కమిషన్ పనిచేస్తుందో దీన్ని బట్టి మనం అందరూ కూడా అర్థం చేసుకోవచ్చు. సో ముందు చూద్దాం రిజల్ట్స్ ఏ విధంగా వస్తాయనేది వేచి చూడాలి.